ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన ధర్మవరం చూస్తే మనకు సూర్య ఉండే వెళ్ళిపోయా, శ్రీరామ్ వచ్చా వెళ్ళిపోయా, మధు నేను పొడుస్తానని చెప్పా వెళ్ళిపోయా. ఇప్పుడు ఎవరో కొత్త పట్టకొచ్చినారు. వీళ్ళందరూ చేత కాదని చెప్పేసి వీళ్ళందరూ ఇడిచిపెట్టేసినారని చెప్పి కొత్తని పట్టకొచ్చినారు. ఒక కేతిరెడ్డి మీదికి రావడానికి ఇంతమందిని ఇది చేసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ కాదంట, ఇతను పొడిచేది ఢిల్లీ నుంచి వచ్చినాడంట. ఢిల్లీ నుంచి ఊడబడి వచ్చాడని బాగా డబుల్ సంచులు వేసుకొచ్చినాడు, బ్యాగులు 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 అని చెప్పేసి. అతను ఉండేది ఎంతవరకు? ఏప్రిల్ 4 వచ్చినాడు, జూన్ 4 వెళ్ళిపోతాడు. మళ్ళీ అడ్రస్సే ఉండడు. ఈ మధ్యన కనపడ్డు. ఏం తెలుసు అతనికి? ఎవడో ఉండొచ్చులే, 10 రూపాయలు లెక్క తీసుకుని మీ మల్కాపురంలో శంకర్ గాడనో వాడో ఈడో లెక్కలకి డబ్బులకు అమ్ముడుపోవచ్చు. మళ్ళీ ఎవరికైనా కానీ ఇబ్బంది జరిగితే వాడు ఫోన్ కూడా ఎత్తాడు, దొరకడు. వాడిని చాలా మంది కూడా చూసింటారో. మళ్ళీ అడ్రస్సే ఉండడు. మీకు అనునిత్యం మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, మన ఊరికి ఏమి కావాలన్నా కూతవేటులో దొరికేది, ఫోన్ చేస్తేనే పలికేది అదొక్క కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అతను చెప్తున్నాడు, నేను బీసీని, నా క్యాస్ట్ యాదవ్. నువ్వు బీసీ కాదు, నువ్వు ఓసీ. నీ సర్టిఫికేట్ అడిగినా ఇంతవరకు చూపిలే అతను. నువ్వు బీసీ అంటే నువ్వు సర్టిఫికేట్ చూపి. యాదవ అని ఇంటి పేరు పెట్టినాడు. నేను అడుగుతున్నా, నువ్వు యాదవ్ అయితే బీసీ డి కదా, సర్టిఫికేట్ ఇది చూపి. అట్లా యాదవ్ అని ఇంటి పేరు ఉంటే యాదవ్ యాదవ్ అని చెప్తున్నాడు. అన్ని అబద్ధాలే, నోరు తెరిస్తే అతను అబద్ధాలే. అతను సత్యకుమార్ కదా, అసత్యకుమారు మొత్తం ఎట్లెట్లా వచ్చినాడంటే అట్లా. మొన్న చెప్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేపిస్తా, ఈడీతో చెప్పించా, సిబిఐతో, వాళ్ళని అన్ని జోబిలో సంస్థలు ఉన్నట్టు. ఏ జైల్లో వేస్తే ఎత్తుక్కోవడానికి పడుతుంది కేతిరెడ్డి. కానీ ఇదేం బ్రిటిష్ కాలంలో ఉన్నావా? అన్నీ తెగించే కదా మన రాజకీయాల్లోకి వచ్చినది. ఎవడో ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న గల్లీలో ఉన్న నన్ను బెదిరించి మేము ఊరుకుంటామా? నీకు ఢిల్లీ ఉంటే మా గల్లీలో ఉంది, ఈంచి కొడితే పోతావు, యాడికి పోతావు తెలియదు. మనకి ఎవరైతే మేలు, ఎవరైతే మన మంచిని కోరుతారు అనే ఆలోచించి చేసిన వారందరికీ కూడా మనం మద్దతుగా ఉండాలి. మంచి చేసిన వానికి మనం తోడుగా లేకుంటే ఇంక మంచి చేసేవాడే ఉండడు.